రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు దేవిలాల్ అగ్రో ఏజెన్సీ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మనకు ప్రధానంగా కొద్దిగా వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కొద్దిగా బాగా పడుతున్నాయి. దీనివల్ల ప్రథమంగా మనకు మిరపలో చూసుకుంటే మొలకెత్తిన నారులో కుళ్ళుడు సమస్య అనేది బాగా వస్తుందండి. దీనికి గాను బెస్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి అగ్రోస్టార్ కంపెనీ వాళ్ళది మెటల్ గ్రో. దీంట్లో ఏంటిదంటే మెటలాక్సిల్ 8% ఉంటుంది, మ్యాంకోజెబ్ 64% ఉంటుంది. దీనివల్ల మీరు కుళ్ళుడుని నివారించుకోవచ్చు. అలాగే మీరు ప్రథమంగా పాటించవలసింది ఏమిటి అంటే నీళ్ళు అనేవి కట్టకూడదు. ఎందుకంటే మనకు మొలకొచ్చిన నార అనేది ఈ హైటే ఉంటుంది, ఈ హైట్ ఉంటుంది. ఈ హైట్ ఉన్నప్పుడు దానికి వేరు వ్యవస్థ ఎంత ఉంటుందండి, ఇంత ఉంటుంది. దీనికి గాను కొద్దిగా మీరు స్ప్రేయర్ ఉంటుంది కదండి, మందు కొట్టి స్ప్రే, దాంతో ఇరిగేట్ చేసుకుంటే సరిపోతుంది, స్ప్రేయింగ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ మీకు. ఇంకొకటి కుళ్ళుడు అనేది ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుందండి. దీనికి మనం మెటల్ గ్రో ఒకసారి స్ప్రే చేసుకొని నెక్స్ట్ అప్లికేషన్ వచ్చేసి బ్లూ కాపర్. దీని తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ మళ్ళీ మెటల్ గ్రో, మళ్ళీ దాని తర్వాత అమిస్టార్, లేదా దాని తర్వాత ఇంకొక ఫంగిసైడ్ మనకేంటిది కొసైట్ కాపర్ అంట. ఇవి కంటిన్యూస్గా ఒకటి తర్వాత ఒకటి స్ప్రేయింగ్ చేసుకోండి. అంటే వెంటనే కాదు, అట్లీస్ట్ 3-4 డేస్ గ్యాప్ ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే మనకు ఇరిగేషన్ చేసుకునేటప్పుడు పదను చూసి మరి ఇరిగేట్ చేసుకోండి. అంటే నీళ్ళు కట్టేటప్పుడు పదను చూడండి, పదను చూసి దాని తర్వాతనే ఇరిగేట్ చేయండి. పదను ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మీరు ఇరిగేట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే నీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏమైందంటే నీళ్ళు ఎక్కువగా కట్టడం వల్ల మీకు కుళ్ళుడు సమస్య అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇరిగేట్ చేసేటప్పుడు చూసి ఇరిగేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.